రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాస్లు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు పరామర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను ప్రైవేట్ ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్థులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజు కనీసం 10 తప్పుడు కేసులు పెడుతున్నారు. అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రానికి లేదా ఇక్కడ తమ పాలన ద్వారా దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఎన్నికలకు ముందు మా రాజ్యాంగం డిఫరెంట్గా ఉంటుంది, మా పాలన డిఫరెంట్గా ఉంటుంది, మేము రెడ్ బుక్ అనే పేరుతో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాం అని ప్రకటించి పాలన పగ్గాలకు చేపట్టారు. ఈ సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన ఫలితంగా, అందులో మరీ ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలుండి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్, అందులో పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళను ఒక ఆర్మీలాగా, ప్రైవేట్ ఆర్మీలాగా తయారు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ వికృత యజ్ఞం ఏదైతే ఉందో, ప్రత్యర్థుల మీద దాడులు, ఎక్కడైనా ప్రశ్నించే ఉండేదాన్ని ఒక్కడం, తప్పుడు కేసు పెట్టడం, నోరు ఎత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళన క్రియేట్ చేయడం, దీన్ని పూర్తిగా 100కు 150% అచీవ్ చేశామని రికార్డు బ్రేక్ చేస్తుంది. ఏడాది పాలన రోజు కనీసం 10 కేసులు. ఇవి ఎవరన్నా గుండాలు చేసే పనులు, అరాచక